మీకు అంజలి మేడం ఎందుకు ఇంటర్వ్యూ చేయడానికా సరేదా తీసుకెళ్తా మేడం ఇది మ్యామ్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు అబ్బాయి నన్ను కలవడానికి వచ్చావా? ఏంటి సంగతులు? దేనికి వచ్చావురా? ఇంటర్వ్యూ. నేను ఇంటర్వ్యూ చేయాలా నిన్ను? అవును. వీడు నన్ను ఇంటర్వ్యూ చేస్తాను. అచ్చా, నేను ఇంటర్వ్యూ చేయాలని వచ్చావు నువ్వు కదా, అంతేనా? అవును. ఇవాళ మాకు ఒక గెస్ట్ రావాలి, ఈరోజు రాలేదు, క్యాన్సిల్ అయింది. సో ఈరోజు వీడే మాకు గెస్ట్ అనమాట. సో ఒక ఇంటర్వ్యూ మాకు ప్రతి నెల యూట్యూబ్లో నెంబర్ ఇవ్వాలి కదా, ఈరోజు నాకు నెంబర్ తగ్గకుండా వీడు నన్ను సేవ్ చేశాడు అనమాట. ఇంతకీ సరేరా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? హన్మకొండ. హన్మకొండ నుంచి ఒక్కడే వచ్చావా? మా డాడీ వాళ్ళు, మా మమ్మల్ని మా డాడీ కూడా వచ్చారా? వచ్చారు. సరే పద వెళ్దాం పద. కాసేపు సరదాగా మరి చంటతో మాట్లాడద్దాం. హలో. హలో. నీ పేరేంటి? మాన్విక్. మాన్విక్. ఇందాక ఏ ఊరు అన్నావు మీది? హన్మకొండ. హన్మకొండ. స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తాను. ఏం చదువుతున్నావు? యూకేజీ అయిపోయింది. అయిపోయింది. ఓ వెరీ గుడ్. మీ స్కూల్ పేరు? విక్టరీ హై స్కూల్. సూపర్ కదా. నీ ఏజ్ ఎంత? 6 years. 6 years ఉన్నాయా నీకు? తెలుసా నీకు ఏ ఇయర్లో పుట్టావో తెలుసా నీకు? తెలీదా? నిజమండి 6 years అంటే వాడికి అంటే 2020లో పుట్టినట్టున్నాడు. ఇది 2026. అచ్చా 2019లో పుట్టాడు. ఓకే, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి మొత్తానికి నీ ఏజ్ నీకు తెలిసిందిరా. వెరీ గుడ్. సరే, ఇప్పుడు ఇంతకీ అన్ని పాటలు పాడావు కదా, మొత్తానికి అయితే జానీ మాస్టర్ గారి దృష్టిలో పడ్డావు వెళ్ళి కదా. ఏ పాటకి జానకి మాస్టర్ గారి వద్దకు వెళ్ళావు? అదేం పాట? బా సూపర్. మరి డాన్స్తో కలిపి చేస్తావా లేకపోతే ఇలానే కూర్చుని పాడతావా? కూర్చొని పాడతావా? వెరీ గుడ్. ఒకసారి పాడవా మాతో? రైరే రారా, రైరే రారా, అంతే లేని తీరే రారా, ఆ వెరుగ్గా, ఆ వెరుగ్గా, వెరుగ్గా వాటేసుకోయ్యల్లా, నిన్నటిలాగే రేపున్నదంటే. ఓహో, ఒక్క చరణమే నేర్చుకుంటావు పాట? ఎవరు నేర్పిస్తారు నీకు? నేనే నేర్చుకుంటా. ఎక్కడి నుంచి వింటావు? ఫోన్లో నుంచి. ఓహో, అమ్మ ఫోన్లోంచా నాన్న ఫోన్లోంచా? నీకు సపరేట్ ఫోన్ ఉందా లేకపోతే? లేదా? మా మంచి పని చేశారు నీకు ఫోన్ ఇవ్వకుండా, లేకపోతే ఇంకెంత ఫాస్ట్గా ఉండేవాడు కదా. ఏమంటారు మీ ఫ్రెండ్స్ నీ పాటలు చూసి? బాగా చేస్తున్నా అంటారు. అవునా? డాన్స్ కూడా ఎరా మాకు కూడా నేర్పరా అంటారా? అనరా? అంటారు. మీ టీచర్స్ ఏమంటారు? టీచర్స్ ఇంకా బాగా చేయండి. అవునా? బాగా చదువుతావా ఇంతకీ నువ్వు? ఎంత వస్తాయో మార్కులు? 25/25 వస్తాయి. 25/25 వస్తాయా? అయ్యి బాబోయ్, వీడికైతే అస్సలు భయం లేదు, కెమెరా ఫియర్ లేదు, అంతేనా? ఇంతకీ అంత బాగా పాడి అంత బాగా డాన్స్ చేయమని నీకు ఎవరు చెప్పారు? డాడీ. అవునా? డాడీ స్టార్ట్ చేశారు. అయితే డాన్స్ ఎవరు నేర్పుతారు? డాడీ. అయితే మీకు తొలి గురువు మీనే మీ వాడికి. తర్వాత ఈ పాట కాకుండా రీసెంట్గా సిలిండర్ల మీద కూడా పాట పాడినట్టున్నావుగా, గుర్తుందా? గుర్తుంది. పాడతావు మా కోసం? పడతా. సిలిండర్లు రావంట, గ్యాస్ వైపు పోయిందంట, పక్క దేశంలో ఏదో పెద్ద యుద్ధం అంట, కట్టెల పొయ్యి ఒకటే దిక్కంట, పట్టణంలోనే కట్టెలు. ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యాలి? సిలిండర్ లేకపోతే ఏం చేయాలి మరి? మీ ఇంట్లో ఏం చేస్తారు అప్పుడు సిలిండర్ లేకపోతే? కట్టెల పొయ్యి పెట్టారా? ఇంతకీ పెద్దయ్యాక ఏమవుదాం అనుకున్నావు? పోలీస్. అయ్యి బాబోయ్, అయితే నేను నీ ఇంటర్వ్యూ కోసం ముసలిదానైనా వెయిట్ చేయాల్సిందేరా, నో డౌట్. అందులో నేను పోలీస్ వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి తెలుసా నీకు? చూసావా ఎప్పుడన్నా? చూసావా? అయ్యి బాబోయ్, 6 ఏళ్ల పిల్లాడు కూడా నా ఇంటర్వ్యూ చూస్తున్నాడు చూడండి. అది మెయిన్. మరి ఎప్పుడవుతావు నువ్వు పోలీస్ నాకు తెలియదు, కానీ నేను మాత్రం నిజంగా వెయిట్ చేస్తా పోలీస్ అయ్యాక నేను ఇంటర్వ్యూ చేయడానికి. ఎందుకు పోలీస్ అంటే ఇష్టం నీకు? అయ్యో, నీకు అసలు సిగ్గుపడు, నువ్వు చాలా బాగా మాట్లాడతావు. చెప్పు. యూనిఫామ్ ఉంటుంది, గన్స్ ఉంటాయి, అలానే అందరూ భయపడతారు కదా, రెస్పెక్ట్ ఇస్తారు, అలానే రెస్పెక్ట్ చాలా బాగా ఇస్తారు, అలానే భయపడతారు. కరెక్ట్. సరే, మీ ఫ్రెండ్స్ ఎంతమంది మొత్తం? బాయ్స్ అందరూ బాయ్సా? అమ్మాయిలు లేరా? ఎందుకురా మీ స్కూల్లో అమ్మాయిలు లేరా? రే
మీ స్కూల్లో అమ్మాయిలు ఉన్నారా లేరా? టీచర్ బాయ్స్ బాయ్స్ గర్ల్స్ గర్ల్స్ అన్నాడు. అది కాదురా, నీ క్లాస్ రూమ్లో అమ్మాయిలు ఉన్నారా లేరా? ఉన్నాడు. మరి అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయలేదా? అయ్యా వీడికి అందరూ అబ్బాయిల ఫ్రెండ్స్ వీడికి చెప్పడం బాగుంది. ఎందుకు నీకు ఎవరన్నా చెప్పారా అమ్మాయిలతో మాట్లాడద్దని? చెప్పండి. అమ్మాయిలు ఎవరు దగ్గరికి వచ్చి పలకరించలా? ఏ నీ సాంగ్ భలే ఉంది, డాన్స్ భలే ఉంది. ఎవరు చూడలే, ఒక్కడే చూసారు. అయ్యో ఎవరు చూసారు? నిత్య అద్దిగో చూసింది కదా నిత్య. ఏమంది నిత్య చెప్పు? చూసింది, బాగా చేస్తున్నాం అన్నది. నువ్వేమన్నావు? థ్యాంక్ యూ అన్న. అరేవ్వా వీడు మామూలుడు కాదు బాబోయ్. సరే డ్రెస్సులు నువ్వే సెలెక్ట్ చేసుకుంటావా లేకపోతే అమ్మా నాన్న సెలెక్ట్ చేస్తారు? డాడీ సెలెక్ట్ చేస్తాను. వీడు డాడీ కూర్చో అనుకుంటా. వాళ్ళ అమ్మగారి గురించి ఎక్కడ చెప్పట్లేదు. అమ్మ గురించి చెప్పరా ఏదన్నా రా. అమ్మ నీకే సరే, నాన్న డ్యాన్స్ నేర్పిస్తారు, నాన్న నీ వీడియో షూట్ చేస్తారు, నాన్న పాట నేర్పిస్తారు. మరి అమ్మ చెప్పరా? అమ్మ నీకు అన్నం పెడుతుంది, స్కూల్కి వెళ్ళేప్పుడు నేను రెడీ చేస్తుంది. ఇవేం కనిపించే మేము మగ పిల్లలకి? ఎరా బాక్స్ ఎవరిస్తారా నీకు రోజు స్కూల్కి వెళ్ళేప్పుడు? మమ్మీ కదా, నీకు స్నానం చేయించడం, నీ బట్టలు ఉతుకడం డాడీ చేపిస్తారు. ఇక్కడ మళ్ళీ ఎక్కడ అసలు యాక్సెప్ట్ చేసే పనే లేదు మనకి. అమ్మ చేస్తుందని ఒప్పుకునే పనే లేదు మనకి. వెరీ గుడ్. అయితే నిత్య ఒక్కటే ఇప్పుడు నీకు ఫ్రెండ్ కాదా? ఓన్లీ పరిచయం, నీ క్లాస్మేట్ అంతే, అంతవరకే. పాట బాగుందన్నావు అంతవరకే, అంతే, ఫ్రెండ్ కాదు. ఈ వీడియో చూసి నిత్య బాధపడుతుందేమో ఫ్రెండ్ కాదన్నందుకు. మరి మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పు. హార్దిక్, వెంకట్ పవన్, యమన్విత్, అశ్విన్, నాగజగత్, కృష్ణ, శివయ్య. ఓ అంతే. మీ టీచర్ పేరు? ప్రభా టీచర్. ప్రభా టీచరా? ఒక్కటే టీచరా మీకు? ఇంకెవరు మారరు? ఎవరు మారుతారు? అది మీ పీరియడ్స్, ఒక్కొక్క పీరియడ్ ఒక్కొక్క టీచర్ వస్తారు కదా, వస్తారా? ఆ టీచర్స్ ఎవరు పరిచయం లేరా? ఉన్నారా? మరి చెప్పు, లేకపోతే అరే నా పేరు చెప్పలేదేంట్రా అంటారు రేపు. ఇంగ్లీష్ టీచర్, హిందీ టీచర్, ఈవీఎస్ టీచర్, మ్యాథ్స్ టీచర్. పేర్లు తెలీదు? మరి చెప్పు. ఇంగ్లీష్ టీచర్ పేరేంటి? వనిత టీచర్. వెరీ గుడ్. ఇంకో టీచర్ చెప్పావు ఇందాక, ఆ టీచర్ పేరు? జానకి టీచర్. ఓకే. ఇంకో టీచర్ పేరు గుర్తులేదా? ఓకే. ఇంతకు మించిన జెన్యూనిటీ ఎక్కడ దొరుకుతుంది మనకి యాక్చువల్గా? అయితే మరి రేపు ఈ ఇంటర్వ్యూ చూసి అరే అదేంట్రా నా పేరు అలా మర్చిపోయావరా అని టీచర్ అడిగితే ఏం చెప్తావు? సరే, ఇప్పుడు ఇంతకీ మరి మా కోసం మరి ఒక్క డ్యాన్స్ అన్న చూపిస్తావా? సరే, ఇంకో పాట ఏం పాడతావు చెప్పు. చికిరి చికి పాడు. ఆ చంద్రులో బుక్క జాడిందే బియ్యక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క, నీ నందాలో లెక్క, నీ నేషాలో లెక్క, నా గుండెల్లో పక్క నింత. ఓ చికిరి 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 పడతా 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 వెనకే పడతా. నేను ఇంత చంటి పిల్లాడిని, ఇంత చిన్న పిల్లాడిని నేను ఇంటర్వ్యూ చేయడం ఫస్ట్ టైం తెలుసా నీకు? ఎప్పుడు చేయలేదు. అందరూ పోలీస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, రైటర్స్, హీరోలు, హీరోయిన్లు, ఆర్టిస్టులు, ఇలా అందరూ ఎంతో బాగా కష్టపడి పైకొచ్చి ఒక స్థాయికి వచ్చిన వాళ్ళని చేశాను. నువ్వేమో బుడ్డోడు ఇంతే ఉన్నావు, ఆల్రెడీ 6 years నా ఇంటర్వ్యూ కొట్టేశాను. నీ లైఫ్ అంతా చూపించుకుంటావు తెలుసా? అంజలి గారితో నాకు ఒక ఇంటర్వ్యూ ఉందని తెలుసా? తెలీదా? సరే, ఇంకేం పాటలు నేర్చుకున్నావు? ప్రళయం. అయ్యో బాబాయ్, అది మామూలుగా పాడలేదు, ఊగిపోయావు నువ్వైతే. బ్లడ్ బాయిలింగ్ సాంగ్ అసలు అది. పడతావు మరి కొంచెం? పడతా. ప్రళయం ముష్కుత వలయం ప్రబలం రుద్రమనినయం అసని ప్రాత జగ్గం ప్రకట విలువలోక సమవాకారం గర్జించే భర్జనీయం గౌడాతి గౌడర్జనీయం అనవసరం మాతని వేట ప్రమాదాలకు సయ్యాట బీవచ్చం అతనిక ప్రాతం జీద్రాజ జహనిగ్జాహ. బాబాయ్, ఇది మీనింగ్ తెలుసా నీకు? అర్థం తెలుసా? తెలీదు. శుభ్రంగా పాడేస్తున్నావు. కొత్త పాటలు ఇంకేం నేర్చుకున్నావు? ఇంతేనా? మా కోసం ఒక చిన్న డ్యాన్స్ చేసి చూపిస్తా మరి. సరే, ఫస్ట్ ఇంటర్వ్యూ కదా నీకు ఇది. డ్యాన్స్ లాస్ట్లో చేద్దువులే. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ కదా నువ్వు పుట్టిన తర్వాత, ఓకేనా? ఇంతకుముందు ఎప్పుడు నువ్వు ఇలా స్టూడియోకి రాలేదు కదా.
అందుకని నువ్వు చెప్పు మీ ఫ్రెండ్స్కి. ఫస్ట్ టైం సిగ్నేచర్ స్టూడియోకి వచ్చావు, అంజలి ఇంటర్వ్యూకి వచ్చావు కదా, ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్పు. అయితే సిగ్నేచర్ స్టూడియోలో అంజలి గారితో నా ఇంటర్వ్యూ వస్తుంది, మీరందరూ చూడండి అని చెప్పాలి. ఓకేనా? సరే, చూసి చెప్పు. అయితే సిగ్నేచర్ స్టూడియోలో అంజలి గారితో నా ఇంటర్వ్యూ వస్తుంది, మీరంతా చూడండి. సూపరు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వచ్చి ఈరోజు చాలా సరదాగా కాన్వర్జేషన్ జరిగింది. మా కోసం చిన్న డ్యాన్స్ చేసి చూపిస్తావా? సరే, డ్యాన్స్ వేయడానికి ముందు ఇంటికి ఏం తింటావు? వెజ్జా నాన్ వెజ్జా? అయ్యో బాబోయ్, వెజ్ తినరా అండి మీరు? ఏమండి తింటారండి? నాన్ వెజ్ ఏం తింటారండి? ఓన్లీ చికెన్, మటన్. ఇంకా ఉన్నాయి కదా, నీకు అంతే తెలుసా? ఓ వెరీ గుడ్. సరే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ఇచ్చు బాబోయ్, నీకేమో 6 ఏళ్ళు, ఆయనేమో అంత పొడుగుంటాడు. ఆయన ఏమన్నా సినిమా చూసావా? ఏ సినిమా చూసావు? రాజసాబు సలార్ 2 కలిపేశాడు మొత్తానికి. ఏది? ఆది పోలీసా? ఆది పురుషా? అదే ప్రభాస్ ఒక్కరే మీ ఫేవరెట్ హీరోనా? అవును, ప్రభాస్ డైలాగ్ చెప్తా మరి? చెప్తా. ఒకసారి చెప్పవా? ఢిల్లీలో 6 ఎవరైనా కొడతారు, కానీ స్టేడియంలో కొట్టే రేంజ్కి ఒక రేంజ్ ఉంటుంది. అయ్యో బాబోయ్, నువ్వు క్రికెట్ కూడా ఆడతావా? ఆడవు కదా? ఆడతావు. ఇంకెవరి డైలాగ్స్ చెప్తావు ప్రభాస్ గారిది కాకుండా? అంతే, ప్రభాస్ గారి డైలాగే చెప్తాడు. ప్రభాస్ గారు అంటేనే ఇష్టం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అంతే, ఓకేనా? మరి అమ్మ వాళ్ళతో మాట్లాడేద్దాం. చలో. మరి మిగతా వాళ్ళు పాపం, అయ్యో పాపం ఎవరు లేదా అక్కడ? అనుకోలేదు. ప్రభాస్ గారు ఎంత మంచి గొప్ప ఫ్యాన్ ఉన్నారు చూడండి, మీకు చాలా పెద్ద ఫ్యాన్, మీకైతే మామూలు ఫ్యాన్ కాదు. మరి హీరోయిన్లో వీడికి అమ్మాయిలు దూరంగా ఉంచారండి, నాకు అది బాగా అర్థమవుతుంది. హీరోయిన్లు వద్దంటున్నాడు, అమ్మాయిల ఫ్రెండ్స్ వద్దంటున్నాడు, టీచర్లు మాత్రమే కావాలంటున్నాడు. ఎరా అంతేనా? మరి నీ పెళ్ళికి నన్ను పిలవాలి. ఏమంటావు? వీడు సిగ్గు కాదురా, పిలుస్తావా లేదు చెప్పు నన్ను. మరి నీ ఫస్ట్ ఇంటర్వ్యూ నేను చేశాను కదా, నీ పెళ్ళికి నన్ను పిలవాలి కదా మరి. ఓకేనా? ఏంటి ఇప్పుడే మాట్లాడదామా? వద్దా? చూస్తున్నాడు వాడు. సరే, మా కోసం డాన్స్ చేస్తాం మరి. అయితే చలో కూర్చునే. సరే, చెయ్యి. అంతే లేని తీరే రాడా, వెడుగ్గా వాటేసుకోయ్యలా, నిన్నటిలాగే రేపున్నదంటి. సూపర్. కానీ చంటాడితో ఈరోజు టైమే తెలియలేదు. చాలా సంతోషంగా అనిపించింది. పిల్లలు చాలా టాలెంటెడ్, వాళ్ళలో ఉన్న అంతర్లీనంగా ఉన్న టాలెంట్ని పేరెంట్స్ చాలా సపోర్ట్ చేస్తూ బయటికి తీసుకురావాలని నా మనవి. అలాగే అదే ఎందుకు అని అనకుండా వాటి టాలెంట్ని గుర్తించిన పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో కూడా 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మీ పేరు? చిరంజీవి గారు. మీ పేరు? రజిత గారు. మొత్తానికి అతి చిన్న వయసులో సోషల్ మీడియాకి మీ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేసారు. చాలా బాగా ప్రమోట్ అయ్యాడు, కరెక్ట్గా చెప్పాలంటే. ఈ థాట్ ఎవరిది, ఆలోచన ఎవరిది? యాక్చువల్లీ బాబు కొంచెం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి మేడం. నేను చిన్న వీడియోస్ తీసేవాడిని. ఒకసారి ఏం చేశాడంటే సొంతంగా ఒక వీడియో తీసి పెట్టాడు అన్నాడు. అయితే ఫస్ట్ సాంగ్ ఏంది బాస్ సంగతి అనేది సొంతంగా తీసుకున్నాడు అన్నట్టు. అది బాగుందని అప్లోడ్ చేసాము. 7 million వెళ్ళిపోయింది మేడం. అట్లా కంటిన్యూ చేసాము. ఇప్పుడు 30K ఫాలోవర్స్. అవును. ఎంతకాలం అయిందండి? జస్ట్ 3 months కూడా కావట్లేదు. అంతే. ఓకే. ఒక వీడియోలో వాళ్ళ ఇంట్లోనే చెప్తాడు, హలో అండి నా పాట వినండి, ఎలా చూడండి. అరే రే ఇట్రారో రే. అదే నీ ఇంట్రడక్షన్ ఉంటుంది, ఏంటి చెప్తాను? హలో అండి ఏంటి చెప్తావు చెప్పు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చెప్పు ఒకసారి. అటు చూసి చెప్పు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. తర్వాత ఇప్పుడు నేను పాట పాడుతున్నానండి, ఎలా ఉందో మీరు చెప్పండి, అది కూడా చెప్పు. నేను ఒక పాట పాడబోతున్నా, మీరే చూడండి. ప్రళయం ముష్కుత వలయం ప్రబలం ప్రజలం రుద్రమణి అసని ప్రాతగ జగ్గం ప్రకటం విధివలోక సమవాకారం గర్జించే భర్జనీయం గౌరతి గౌర్దర్జనీయం అనవసరం మాతని వేట ప్రమాదాలకు సయ్యాట బీవచ్చం
అతనిక ప్రాతంజిద్రాజహ జహనిజాహ. లాస్ట్లో ఏంటి చెప్తావు? ఎలా ఉందో మీరే చెప్పండి. ఓకే బై. అది వాడి సిగ్నేచర్ డైలాగ్ అనమాట. కానీ ఆ కెమెరా ముందు మాత్రం మామూలు ఎక్స్ప్రెషన్స్ ఉండేవాడు, అసలు రెచ్చిపోతాడు, మామూలుగా ఉండేవాడు. వెరీ నైస్, రియల్లీ వెరీ నైస్. అంటే వాళ్ళ అమ్మగారు ఏమి అభ్యంతరం చెప్పలేదండి, వద్దు చదువుకునే పిల్లాడికి ఇవన్నీ ఎందుకు? ఏం లేదు, ఎందుకంటే పిల్లలు ఏదో ఏదో ఒక ఉంటుంది కదా వాళ్ళకి ఇంట్రెస్ట్, దాంట్లో కంటిన్యూ అవ్వాలి అని. ఓకే ఓకే, వెరీ నైస్ వెరీ నైస్. సరే, నిన్న మీ వీడియో చూపించాను, ఈ మేడంతో నీకు ఇంటర్వ్యూ ఉంటుంది, ఈ వీడియో నన్ను చేస్తుందా అన్నట్టు ఎక్స్ప్రెషన్స్. దట్స్ వెరీ నైస్. అంటే మీరేం చేస్తూ ఉంటారండి? నేను ప్రైవేట్ టీచర్గా చేస్తాను మేడం. ఓ టీచరా మీరు? మీరేమైనా చేస్తున్నారండి? నేను కూడా సేమ్ అదే స్కూల్లో, సేమ్ స్కూల్లో ఇద్దరం. మీరేం టీచ్ చేస్తూ ఉంటారు? నేను ప్రిన్సిపల్గా చేస్తాను. అన్సార్ హై స్కూల్ అని ఓకే. ప్రైవేట్, అదొక ట్రస్ట్ మేడం, ఆహా. ముస్లిం వాళ్ళది ట్రస్ట్ అన్నట్టు. మదర్లెస్ ఫాదర్లెస్ పిల్లలు ఉంటారు అందులో. ఓ ఓకే, ప్రిన్సిపల్గా చేస్తాను. ఓకే ఓకే. ఆహాహా. మీరేం టీచర్? ప్రైమరీ టీచర్, ఆల్ సబ్జెక్ట్స్. ఓకే, దట్స్ వెరీ నైస్ వెరీ నైస్. చాలా అయితే వీడికి ఇంకో కొత్త టీచర్ అక్కర్లేదు ఇక. ఎరా ఇంట్లో అమ్మ నాన్న నీకు టీచింగ్ చెప్పేస్తారు శుభ్రంగా, అంతేనా? బట్ ఏమైనా చాలా చాలా యాక్టివ్ అండి, వెరీ యాక్టివ్ అండ్ వెరీ హెల్తీ. ఈ రోజుల్లో పిల్లలు ఆరోగ్యంగా పుట్టడం ఒక ఎత్తు అయితే, మనం చెప్పిన మాట విని చక్కగా వాళ్ళు దాన్ని ఫాలో అయ్యి అది వాళ్ళ కెరీర్కి ఉపయోగించుకోవడం అనేది మరొక ఎత్తు. యూఆర్ రియలీ వెరీ బ్లెస్డ్. అందరూ వీడు పోలీస్ అవుతానంటున్నాడు, సో వీడు ఎప్పుడు పోలీస్ అవ్వాలో అప్పటి వరకు నేను ముసలాన్ని అవ్వకుండా ఉండాలి. ఎరా అప్పుడు నేను ముసలాన్ని అయిపోతే ఏంటి పరిస్థితి? ఇంటర్వ్యూ అయినా కూడా చేస్తాను, ఓకేనా? ఇంత ముసలాన్ని అయిపోయా ఇంటర్వ్యూ నేను ఇవ్వను అని అనకూడదు మరి, సరేనా? 6 ఏళ్ళు వీడికి, ఎంత లేదన్నా ఇంకో అట్లీస్ట్ ఇంకొక 18 ఏళ్ళు ఉండొద్దు నేను. దట్స్ వెరీ నైస్, ఆల్ ది బెస్ట్, ఓకేనా? అక్కయ్యల పేరు చెప్పి, బాబుకి 2 సిస్టర్స్ ఉంటారు. ఆహా, బాబు థర్డ్ అంటే లాస్ట్. ఓహో, వీడు ఒక్కడు కాదా? అయ్యో నారాయణ, వీళ్ళకన్నా పైన 2 అక్కలు ఉన్నారా? ఎరా చెప్పలేదేంట్రా నువ్వు, మాకు 2 అక్కలని చెప్పలేదేంట్రా? ఏమండి ఒకళ్ళనే కష్టంగా ఉంది, మీరు 3 ఎలా పెట్టుకున్నారండి అసలు? పోనీ 2 కూడా కాదు, 3 ఎందుకు చెప్పండి మీరు నాకు. వీడి చిన్నాడా అయితే? వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు. ఓకే ఓకే. అరే మీ అమ్మాయిలని ఫ్రెండ్స్ చెప్పలే కానీ మీ సిస్టర్స్ ఉన్నారు కదా, మీ సిస్టర్ పేర్లు చెప్పరా నువ్వు? భవిష్య శ్రేష్ఠ. వాళ్ళిద్దరు అక్కలా? ఏం చదువుతున్నారండి పిల్లలు? పెద్ద పాప ఇప్పుడు నెక్స్ట్ 8th మేడం, చిన్న పాప 5th. ఓకే, ఇందుకే ఆపారా వీడితోటి? దట్స్ వెరీ నైస్ వెరీ నైస్. రియల్ ఇలాంటి టాలెంటెడ్ ఉన్న పిల్లల్ని కలిసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. మళ్ళీ మనం కూడా చాలా ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని, ఇలాంటి పిల్లలు నిజంగా ఎవరైనా టాలెంటెడ్ పిల్లలు ఉంటే నాకు ఇన్స్టాలో కానీ సిగ్నేచర్ స్టూడియో కానీ మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి, ఒక మంచి ఇంటర్వ్యూ చేసేద్దాం, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హా చంద్రులో బుక్క జారిందే వీనక్క, నా ఒళ్ళంతా ఆడిందే తేటక్క, నీ నందాలో లెక్క నీ నేషాలో లెక్క, నా గుండెల్లో పక్క నెంత. హో చికిరి 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 పడతా 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 వెనకే వెనకే పడతా, సడుగు సమాజం మీసం చేసి చికిరి 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 రే రారా రే రారా అంతే రేని తిరే రారా, అబెడుగ్గా 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 వాటేసుకోక్క ఎలా నిన్నటిలాగే రేపు రే రారా అంతే లేని తిరి రారా, వెడుగ్గా అబెడుగ్గా వెడుగ్గా వాటేసుకోక్క ఎలా.